నమ్మే అవుతున్నాయింద్రా ఏంద్రా మన అందరం ఫ్రెండ్స్ అయినా మనం పోసుకోవద్దారా అరే మనమే పోసుకున్నా సఖినే వద్దాం పారా అదే అని వద్దాం పారా వద్దాం పారా ఎవరా అందరు చిన్నవై కూర్చున్నారు ఏమైంది ఇక లోలి పండుగ ఎట్లుండాలి అందరం ఎంజాయ్ చేయాలి కొంచెం కలర్లు బిల్లర్లు అన్నీ ఉండాలి ఎవరు ఆడుతుర్రే హోలీ పండుగ కళ వేయింది మొత్తం అసలు హోలీ లెక్క నీకు ఏదైనా అనిపిస్తుందా రాను మొత్తం ఇంట్రెస్టే పోతుంది అరే ఇప్పుడు హోలీ ఆడలేదు అనుకో వచ్చే సంవత్సరం కూడా కళ పోతుందిరా 5-6 సంవత్సరాల క్రితం ఎట్లా ఆడుకుందాం మావా న్యాచురల్ కలర్స్ పోసుకునేటోళ్ళం పసుపు పిండి బొట్టు నీళ్ళు గోగి పువ్వు పెండ నీళ్ళు అప్పటి హోలీ మజా ఉండే మావా ఇప్పటి హోలీ కొడుగుడ్డ హోలీ అయిపోయింది మజా మొత్తం బీకింది అరే ఇప్పుడు మళ్ళా మజా తీసుకొద్దాం రా ఏం పట్టుకొస్తావే మజా ఒకప్పుడు ఊరంతా తిరిగి మంచిగా ఆడదాం హోలీ అంతకుముందు అయితే చిన్నప్పుడు కోలలేద్దాం కావని పుణ్యానికి పోనీ హోలీ అన్న మంచిగా ఆడుతుర్రా హోలీ ఆడతలేరు అదివా ఇదివా మొత్తం పోయింది అసలు రైటేరా తమ్ముడు చిన్నప్పుడు మనం కొలలాడ పోతే మంచిగా మక్కలు వడ్లు అనుములు ఆయిందాలు అన్ని వసూలు చేస్తుంటుంది అందులో అమ్మేటి అమ్ముకొని కడమ 2-3 రోజుల తర్వాత గుడాలు వేసుకొని ఇంత తాటికాలు ఈతకాలు చెప్పుకొని మంచి అందరం బంతి కూర్చునేది అట్లా దావా చేసుకుంటే ఎంత మంచిగా ఉండరా ఇప్పుడు వేరే ఉండరా కథ అంతా నిజమే ఇంటికి పోయి కోలలు ఎత్తుంటే ఎవరని ఇయ్యకపోతే పొక్కిలు చేసేటోళ్ళం ఆ పాటలు వాడుకుంటా కట్టెలతో కొట్టుకుంటా ఎగురుకుంటా ఏమన్నా జోష్ ఉండేదా అది కానీ ఇప్పుడు ఆ పాటలు గుర్తులేవు ఆ ఆట గుర్తులేవు అప్పటి పాటలు వేరే మామ రింగ్ రింగ్ బిల్ల రూపాయి దండ పొంగ పొంగ పొలాస కింద గిలాస అది గుండి ఇది గుండి ఇత్తడి గుండు ఇంటింత రొట్టె తైతే రొట్టె నేతి బొట్టు ఇంకా ఎన్నో పాటలు ఉండే అన్ని మర్చిపోయినాం అన్న ఆ పాటలని భలే ఆదుకుంటున్నారు తమ్ముడు ఆ పాటలు వాడుకుంటా వాళ్ళ ఇంటి ముంగడికి కదిలేదు కాదు వాళ్ళు ఇంకా పైసలు ఇచ్చారనుకో గోంతో సంబరపడదామా ఇప్పుడు గట్లున్నారా అంతా మారిపోయిందిరా మనం ఎద్దుల పెరిగినాం ఇక కోలలు ఎత్తే మన ఇజ్జత్ అంత విక్తుంది అదేదో చిన్న పొరాన్లు వేయాలి వాళ్ళు ఇప్పుడు పొరాన్లు మనం చెప్తుంటారా ఎవడు చెప్తే ఓడింటారా అయినా వాళ్ళకి వినేంత టైం ఉన్నదా ఆ ఫోన్లో ఎంత చూసినా ఓడవని రీల్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అవి చూసడానికే సరిపోదు ఇంకా ఈ కోలలు ఓలి ఈ పండుగలో ఆడితట్టు కనబడుతుర్రు ఇలా రేపు ఇప్పుడు ఇక పాత ముచ్చట్లన్నీ ఇడిచిపెట్టుర్రి సరేనా హోలీ ఆడదా ఏమంటారు ఆడదామన్నా ఆడదాం మామ పక్క ఆడుడే ఏందన్నా సప్పుడు ఎత్తులు ఆడద్దాం మనం ఆడదాం కానీ అరే తిరుమల్ వట్టిగా నీళ్ళు అల్లుకుందాంరా ఈ పిస రంగులు చల్లుకుండు కొడుగుడ్లు కొట్టుకుండు ఇవన్నీ వద్దు మంచిగా నెత్తికింత బొట్టు పెట్టుకొని నీట్గా నీళ్ళతో ఆడుకుందాం ఏంది నీళ్ళతో నీట్గా ఆడుకోవాలన్నా ఏమున్నావన్నా నువ్వు కాలం ఎట్లా మారుతుందో అట్లా మారాలి హోల్ అంటే కోడిగుడ్లు వలగొట్టుకోవాలి ప్యాంట్లల్లా షెడ్డిళ్ళల్లా నెత్తి మీద ఇది ట్రెండ్ ఇప్పుడు అంత ఏమున్నావన్నా నువ్వు అట్లయితే మీరు ఆడుకోర్రా నేను ఆడ మీతో ఏమున్నారా అంత అనిలన్న ఏం చేయడు మనేడు అరే బబ్బిగాడు వస్తుండ్రా బాబా బబ్బిగాడిని మెల్లగా అమ్ముతా మీరు పోయి జాక్కపోరు అరే బాబీ ఇట్రారా ఎటు పోతున్నావు నేను రాను ఎందుకురా ఎలా హోలీ పండుగ నువ్వు నాయన కలర్ కొడతావు నేను రాను అరే నీ మీద ఎందుకు వస్తారా పోసటన్ అయితే నేను వెళ్తానా ఇంకా బాబాగాని మీద వద్దాం సరేనా లేకున్నా నేను రాను అరే నా దగ్గర కలర్ బిల్లర్లు ఏమైనా ఉన్నాయారా కలర్ నా జేబులు చెక్ చేసుకో పోస్టర్ అయితే నేను వెళ్తానా నిజంగా నిజం రా నేను కూడా ఈసారి అయినా గుడ్లు అలా కొడతా పోయిన సార్ నా అంగంతా ఇంపిన నాకు ఆన్ చేసిండు నిన్ను చేసిండారా నువ్వు ఇట్రా నీకు ఇప్పుడు నీ దగ్గర కోడిగుడ్లు ఉన్నాయా లేవా సేట్ దగ్గరకు నా పేరు చెప్పి ఒక 3 కోడిగుడ్లు ఇవ్వను ఆ కోడిగుడ్లు తీసుకొచ్చి బాబాగాని మీద పొల్లు కొడదాం సరేనా సరే నువ్వు పగ తీర్చుకో అట్లనే సరే ఏమంటావు సరే ఇక్కడ పడితే అక్కడ కొట్టు నువ్వు సరే మరి తీసుకురాపో నేను సేట్కి చెప్తా పోరా బబ్బిగా హలో సేటు తిరుమల చెప్పు ఏం సంగతి మన వాడకట్టు పిల్లాన్ని కోడిగుడ్ల కానీ పంపించిన ఒక చిన్న అబద్ధం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పు కోడిగుడ్లు గట్టిగా ఉన్నాయి కొట్టేటప్పుడు గట్టిగా వలగొట్టమని చెప్పు మంచి చెప్తుంది ఓకే అంకుల్ నా 3 కోడిగుడ్లు కావాలి అరే బబ్లు ఇది కొత్త స్టాకు హోలీ కోసమే వచ్చినాయి వీటిని గట్టి కొడితే కానీ వాళ్ళగాయి అర్థమైందా సరే మేవాటు పైసలు తిరుమలని ఇస్తాడు
తీసుకొచ్చినవారా? తెచ్చిందే. మనం మదిగాన్ని నెత్తి మీద పొల్లు పొల్లు గుడ్లు కొడదాం, వాడిని మొత్తం ఆగం చేద్దాం. సరేనా? సరే. అవ్వా వాడిని ఆగం చేసిన వాళ్ళం కావాలి ఇవాళ. చేద్దాం. కానీ అన్న సేటు చెప్పి నాకు ఈ గుడ్లాట కొత్త స్టాక్ అట గట్టిగా ఉన్నాయట. అవునారా? కొట్టేటప్పుడు గట్టిగా కొట్టాడట. గట్టిగా కొట్టాలనా? సరే చూస్తా. కొత్త స్టాక్ అట ఇవి. గట్టిగా ఉన్నాయవరా? ఆయన కొట్టింది. అరే కోడిగుడ్లు నువ్వే గట్టిగా ఉన్నాయి అన్నావు గారా, సరే వలుగుతే పలుగాని టెస్ట్ చేసిన ఉత్తనే వలిగిందేమరా? నిజమే అన్న, మంచి చెక్ చేసి ఆయన ఇప్పుడు చూడకపోతే అడిగాక వలగపోతే ఎట్లా? మనం బుగ్గగలం ఐదురా. అప్ప నిన్ను సెడ్ల కొట్టిండు ఆరా బాబాగాడు. వాడిని సెడ్ల కాదు మొత్తం డ్రాయర్ పైన కనుకూడదు. గుడ్ను పట్టుకొని గుడ్నే పట్టుకుంటా. సరేనా? వాడు నాగి అది వలిగింది, ఇది వలుగుతావా మరి? అవునరా, ఇది వలగపోతే ఎట్లారా? ఎట్లా? మళ్ళీ ఎందుకు కొట్టినావు? అరే నువ్వే ఆ గుడ్డు గట్టిగా ఉందన్నావుగా, ఇది గట్టిగా ఉందో లేదా అని మళ్ళీ టెస్ట్ చేసిండ్రా. సరే సరే, ఈ 2 గుడ్లు వలిగితే వలిగినాయి, ఇది ఉంది కదా వాళ్ళ కూడా. అవునరా బాబు గాని సంగతి చెప్పిన వాళ్ళం కావాలి. చెప్పాం అన్నాయి. ఒకవేళ ఇది వాళ్ళు కాకుంటే ఎట్లా? ఇది వలగపోతే ఎట్లారా? అరే మంచిగా వలిగినాయిరా. ఎందుకు కొట్టినావు? మంచిగా అయిందారా? మొన్న మీ ఇంటికి వచ్చిన 4 నెంబర్ ఇవంటి ఇవ్వలేదా? అందుకే పగ తీర్చుకున్నారా? మీ సంగతి మీ గ్యాంగ్ సంగతి చెప్తావు, దొరకరా? చూసుకుంటావు మీ అందరి సంగతి. అరే బబ్బీ ఏమైందిరా? ఓరాని మీద గొడవ కొట్టింది. ఆ తిరుమల నన్ను మోసం చేసి కొట్టిండ్రా. అయినా మన ఆడుకుంటే ఏమవుతుంది? అలా ఓడదాం పారి. రైటేరా, మనం ఆడుకుంటే అసలు కిక్కే వస్తలేదు. ఏమంటారా? అరే మనం పెద్దల మీదకి పోయి గుడ్లు కొడదాం పోరాం పారదా. పెద్దల వెనుక వాళ్ళు మనకు దొరుకుతారంటావు మరి? దొరకకపోయా దొరికించుకుంటే కొడదాం రా. అరే మనం ఓవుల మీద కొడదాం రా. నువ్వు అమర్గా నిన్న కొట్టు, నేను తిరుమలగా నిన్న కొడతా. ఇటు బాబా నిన్న కొడతాడు, అటు స్వామి మీద కొడతాడు. దిమ్మ దిమ్మ తిరగాలి, దిమ్మ తిరగాలి. ఒక్కొక్కరు పని చేద్దాం పాడేయాలి. అరే ఓ సామత్తుంది, అరే ఆ సామత్తుంది. అరే అమరాన్ని లేడురా. అరే దండ చుట్ట లేడురా. అక్కడ ఉన్నారా? ఇప్పుడు ఎట్లా చూద్దా? అరే సెకండ్ వికెట్ కూడా అవుట్ రా. మంచిగా అయింది. మామూలుగా నువ్వు ఆట ఆడిద్దా? వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి పోదాం. తిరుమల గాని ఇంటికి పోదాం రా. అన్ని తుక్కు తుక్కు చేద్దాం రా. చేతుల కలర్లన్నీ అయిపోయేదాకా ఊసిరు కదా, చాలు కదా.
బిడ్డ మీరు నాకు మళ్ళీ ఏడ దొరకరా ఇక చెప్పుకున్నా చూసుకున్నా బాబా ఉన్నాడు రాడా బండి రిపేర్ ఎత్తున్నట్టున్నాడు ఇక్కడ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఎక్కి నా దగ్గర గుడ్డు ఉంది ఈ గుడ్డు నన్ను తలకైన వాళ్ళ కొడితే కొడుకేడు వాళ్ళ పారిపోయాం అరే గుడ్డు కొట్టి నువ్వే గారా 2 గుడ్లు తీసుకొచ్చి నీ సెడ్లే విసుకుతా మొత్తం చూడు అవ్వ బండి అనుకొని పెడతారా అరే వస్తున్నావురా నేను బంగ్లా ఇంకా వస్తున్నా మీ సంగతి చెప్తావు లేడుయారా తిరుమల లేకపోతే ఏంద్రా అక్షరవాదిని ఉందిగా అక్షరవాదిని మీద వస్తే తిరుమల బరాబర్ వస్తాడు అవునరా నిజమే ఇప్పుడు తిరుమల దొరుకుతలేడుగా చక్కవే అక్షరవాదిన మీద పోద్దాం కలర్లు పోదాంపా అక్షరా పోలే గిటో ఎంతసేపు అంటావే లే ఏంది మమ్మీ పొద్దున లేపుతున్నావు పండగ అసలు ఆడపిల్ల 10 రకం అంటారు ఎవడన్నా ఎక్కడన్నా భలే ఉన్నాయి మమ్మీ హోలీ పండగలు సుత గుర్తులేవా నీకు ఏంటి హోలీయా ఓలే బిడ్డ ఆడకపోయి గా బాగున్నాడు బావిన ఓసిరాపో దోస్తులు అంతా ఉన్నారు మంచిగా పిల్లలు ఎట్లా ఆడుకుంటారు నాకు నచ్చిన మమ్మీ హోలీ అంటే ఆ కలర్స్ అయినా ఆ ఎట్స్ అయినా మొత్తం నా హెయిర్ ఖరాబ్ అవుతుంది అంతలా ఉంటే నువ్వు మమ్మీ మా చిన్నప్పుడు అయితే మేమైతే ఇంట్లోనే ఉండకపోదు హోలీ పండుగ వస్తుందంటే కావును పండుగ వస్తుందంటే మంచిగా ఆడుకుందాము పాటలు పాడుకుందాము కలర్లు పోసుకుందాము నువ్వు ఇట్లా తయారైనవేమేమో ఓని మమ్మీ నాకు నచ్చిన నడు మళ్ళా వంటది లేవు నడు ఓను మమ్మీ పో బిడ్డ ఆడుకోపా ఆ పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నాడా డోరీ మమ్మీ తీయని అమ్మ డోరీ ఇది గిట్లయి తినదు అసలు ఇక అల్లునికే ఫోన్ చేస్తా ఆంటీ లేదా ఉంది లోపల అంటే నీ గురించి వచ్చిన నా గురించా ఎందుకు ఆంటీ చెప్పింది నీ దగ్గరికి వెళ్ళమని రంగు నీళ్ళు పోయమని నీళ్ళు పోస్తా నా మీద కొన్ని నీళ్ళు పట్ట మంచిగా ఉండ నీకు నాకు కూడా ఇష్టం లేదు ఆంటీ చెప్పిందని కొంచెం అట్లా లైట్ వస్తాయి ఏమనుకోకు ఇట్లా హ్యాపీ సోలీ పిచ్చా నీకు సరే మరి నువ్వు పోయి నువ్వు సరే నీళ్ళు వద్దు కానీ బొట్టు పెడతా సరేనా నా మీద ఇంత పడ్డా నీకు మర్యాద ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళిపోను ఇచ్చి కలర్ పోయావు కదా నేనే పోసుకుంటే హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ వాటర్ కూడా నేనే పోసుకుంటా అగ్గి పెట్టుందా నేను అడ్డు పెట్టాను మరి ఏం చేయమంటావు నన్ను ఎడికత్తారు మీరు నేను మా వదిన మీద పోయి నీకు వచ్చిన నువ్వు మధ్యలో నువ్వు జరుగుతే జరుగు లేకపోతేలే నువ్వు ఎందుకు నూకుతున్నావు మేము మా వదిన మీద కలర్లు పోతాను నువ్వు చక్కగా తప్పుకో నీ వదిన నన్నే పోయితే కలర్లు నువ్వు మీరేం పోతారు మధ్యకో చెప్తున్నా నువ్వు జరుగు సక్క అరే నేను బావనరా ఇప్పుడే బావని పిలిచింది చూడలేవా నేను ఏమని వెళ్తే మాకెందుకు ఏం పోతావు పోయి పోయుర్రా అప్పియోలి రంగులు పోతా అన్నారు అది చేస్తాను ఇది చేస్తాను అయిపోయినా మీ పతారా ఇదేనా మరి తెచ్చుకోపోరా రంగులు ఇంకెంత తెచ్చుకోర్రి పోతుర్రే
అరే వాడు మొన్న ఉడిటిని వేసిండ్రా ఆ తిరుమల కాని పని చెప్తాం రా. అన్నా ఎంతలో ఎందుకు? నువ్వు అంటేనేమో మీ మరదల మీద ప్రేమ, నాకు తిరుమల నిన్న పగ. మన ఇద్దరం కలిసినావు అనుకో అలా సంగతి చెప్పొచ్చా అన్న? వేసేద్దాం రా. వాళ్ళు అట్లా తిరిగినా ఇట్లా తిరిగినా ఈసారి నుంచి రావాలి. మనం ఒక పని చేద్దాం. అరే నువ్వు ఇట్లా ఊరా చూడు, మనం ఇది చెప్తుంది. అల్లు అటు పోయినట్టు అక్షర్ నీడ మెల్ల కూర్చున్నాడు. అరే అల్ల ఇటు వేర్రా. ఇటే వేరన్నా. ఇటే వేర్రా. అరే ఇటు వేర్రా. నేను అడిగేస్తుండరా బాబా నడురా. రావాలి. అరే వాళ్ళు అత్తారా తొందర అక్షర నడు కొంచెం అక్షర నడు అక్షర నడు. రాయ అక్షర రాయే రాయే. అరే నా అక్షర అది కలర్లు వస్తారు పోరా. అడుగుంబా. అదే నేను సారీ వాది నేమనుకోకు, అన్నలేడా నేను పోసినాం. మీ అన్న మీద పోస్తుండ్రా, నా మీద ఎందుకురా? నేను పోతే అన్న ఎత్తాడని పోసినాం. ఏమన్నారు మీ అన్న? అరే అత్తుండ్రా. అక్షర మీద ఎవర్రా కలర్లు వచ్చింది? ఎందుకు మా అచ్చు మీద కలర్ పోతారా బిడ్డ? మీ ఒక్కొక్కరు మీ సంగతి చెప్తా కూడా మా అక్షర మీద కోడి గుడ్డు కుడితే నేనే కొట్టాలరా. హ్యాపీ హోలీ.